అక్క నాగమ్మక్క మా నాగమ్మక్క నేను మా తలారిని లోపల మాట్లాడతానువా వాళ్ళ దగ్గరికి రా లోపల గేడా బయట గేడే గడికిరామ్మా బయట డోర్లోకి వచ్చినామా నీ చిన్న కొడుకు ఎంగలంటే ఇంటికైనా ఉన్నాడా ఇప్పుడు కాదా నువ్వు కాపురం చేస్తాడే సరిగా నీ కొడుకు పని చేసేది నీకే పొద్దున్నే మీ సాయంత్రం వస్తాను చిన్న కొడుకు ఎంగలంటే మాట లేదని చెప్పి పెట్టి నేను ఎతలవేరం పోతానమ్మా చాలంత రొక్కము సద్ది అన్నము భీమరాళ్ళు కట్టిస్తే వాళ్ళు కూడా మొదలు తిరగడానికి దేశాలు తిరిగి సరైన నా మాని పొడలు తీసుకొని వస్తాను తల్లి మా మా ఎవరికి వాళ్ళు అతుకోవాలి మాకు కట్టి పెట్టేదా మూటలు కట్టా నువ్వేం చేస్తానమ్మా కాపులు కాబట్టి చేయించే తబలిస్టులా పిచ్చులు చాలా ఉంటాయి చేయించి కూడా ఉంటుంది ఆడొక పనులు చేయించా చేయించానమ్మా చేయించేది ఇదే పిచ్చిరా స్వామి రెడ్డేరికి చేయించి తగులుకుంటే మనం ఏం గుమస్తాలని పని చేయి కాబట్టి సరేనమ్మా లోపల ఎవరైనా ఉన్నారా నేను వచ్చినా పై దిక్కనా తోలు తెచ్చి గుడ్డ బయటకు వచ్చేదే అరటి పండుగలేమ్మా కావాల్సిందంట నువ్వు భద్రమ్మా ఒక్క ఒక్క మా భద్రమ్మో రేతు లేచింది మా వాయుగుణమా బంగాళాఖాతంలో వాయుగుణం లేచి వర్షాలు భారీ వర్షాలు పడుకున్నాయి సోర్ల కింద తడకల కింద బాత్రూములలో సౌరికాలలో ఉరుగు డాములలో చింతమాన మొదట్ల కింద ఫుల్గా కుంభవర్షం పడింది అక్కడ వర్షం పడతా అంటే చూసి నోరు ఆరిపోయింది కానీ మనకు తేమైంది ఏం లేదమ్మా భద్రం నువ్వు కూడా ఈ గొల్లపల్లి పిల్లనాయలంతా చాలా మంది ఉన్నారు తొలనాయన్లో ఈ ముసలమ్మ వాళ్ళ కోసం కాసుకొని ముగ్గురు ఉన్నారు ఈ నా కొడుకులతో భద్రమ్మో ఏమాడుతో డోరు పగలు కొడతారా ముసలమ్మ నువ్వు కూడా భద్రమా దౌర ఎత్తుకొని పెట్టుకున్నారు వాళ్ళు ఆహా అమ్మ మాటలు ఆలకించిన